హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రవి దొరక్క ఇద్దరికి ఒక్కరోజే లీవ్ దొరికింది కదా, సరదాగా అలా బయటికి వెళ్ళొద్దామా అని అనగానే, ఏంటి శృతి, నువ్వేమో బయటకు వెళ్ళాలి అంటున్నావు, ఒక పక్క ఆంటీ ఏమో ఇద్దరు టెంపుల్కి వెళ్ళాలి, ఆ తర్వాత ఇద్దరు కలిసి మా ఇంటికే రావాలి, ఇలాంటి రూల్స్ అన్నీ పెడుతున్నారు. ముందు ఇవన్నీ తిరగాలి అంటే ఒంట్లో ఓపిక ఉండాలి కదా, నాకైతే నీరసం వస్తుంది, వెళ్ళి భోజనం చేద్దామా ఫస్ట్ అని అనగానే, అవును రవి, నాకు ఆకలేస్తుంది, పద వెళ్ళి భోజనం చేద్దాం అని చెప్పి శృతి తన మెడలో ఉన్న పూలదండను అయితే బెడ్ మీద పడేసి వెళ్ళిపోతుంది. ఆ పూలదండకు తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ కూడా ఇరుక్కుపోవటంతో ఇక చూసుకోకుండా అలా అయితే పడేసి వెళ్ళిపోతుంది కదా. అయితే ఇక ఇదిలా ఉండగా, అమ్మ మీనా, మీ అత్తయ్య శృతితో ఏదో మాట్లాడాలంటమ్మా, అందుకోసమే వెళ్ళి శృతిని పిలుచుకురాపో అని కామాక్షి చెప్పటంతో అలాగే అని చెప్పేసేసి ఇక లోపలికైతే వెళ్తుంది. శృతి, నీతో అత్తయ్య ఏదో మాట్లాడాలంట, ఎక్కడున్నావు అని రూమ్లోకి వెళ్ళిన మీనాకి శృతి కనిపించకపోవటంతో వెను తిరుగుతుంది. కానీ బెడ్ మీద పూలదండలో ఉన్న గోల్డ్ చైన్ చూసి, అయ్యయ్యో, శృతి పాపం చూసుకోకుండా పూలదండ అనుకుని పడేసినట్టుంది, నేను చూశాను కాబట్టి సరిపోయింది, ఇంకెవరైనా వస్తే ఇక గోల్డ్ చైన్ పోయేది కదా అని చెప్పేసి చైన్ తీస్తూ ఉండగా, ఏ అమ్మా మీనా, ఏం చేస్తున్నావు అని అనగానే, పాపం శృతి చూసుకోలేదనుకుంటా, తన గోల్డ్ చైన్ ఇందులో ఇరుక్కుపోయింది, అదే బయటకు తీస్తున్నాను అని చెప్పేసి అనగానే, బయటకు తీస్తున్నావా లేకపోతే నువ్వే కొట్టేస్తున్నావా అని అనగానే, అయ్యయ్యో ఏంటా మాటలు అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. శోభా శోభా అని అనగానే, అబ్బబ్బబ్బా ఏమైందండి అని అనగానే, ఒకసారి అటు చూడు, ఆ అమ్మాయి ఏం చేస్తుంది అని అనగానే, ఏంటి మీనా, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అనగానే, చెప్పాను కదా, శృతి చూసుకోకుండా పూలదండను పడేసి వెళ్ళిపోయింది, అందులో ఇరుక్కుపోయింది, ఇది శృతికి ఇద్దామని తీస్తున్నాను అని అనగానే, నువ్వు శృతికి ఇస్తామని తీసినట్టు లేదు, మేమిద్దరం ఇక్కడకు వచ్చాం కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, మొత్తానికి చేతివాటం చేస్తున్నావు, నా కూతురు బంగారాన్ని దొంగతనం చేద్దామనుకుంటున్నావా, దొరికిపోయిన తర్వాత ఏ దొంగ అయినా నీలానే మాట్లాడతారమ్మా అని అనగానే, అయ్యో మీరు పొరపాటు పడుతున్నారు, మీరు కావాలని నన్ను మాటలతో ఇబ్బంది పెడుతున్నారు, అయినా నేను దొంగతనం చేయటం ఏంటి అని అనగానే, నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు, అంతేలే, మీ ఫ్యామిలీ అంతే, ఇంకా ఏంటో ఇలాంటివేమీ జరగలేదు అనుకున్నాను, ఇంకా నయ్యం చైన్తో సరిపెట్టేశావు, నా కూతురు మీద ఎంత బంగారం ఉందో, అంతేకాకుండా మాటికి ఈ రూమ్కి వస్తుంటుంటే ఏంటో పని మీద వస్తున్నావేమో అనుకున్నాను, కబోర్డ్లో బంగారం ఎక్కడ ఉందా, శృతి ఎప్పుడెప్పుడు బంగారం కింద పెట్టేస్తుందా అని నా కూతురు బంగారాన్ని దొంగతనం చేయటానికే వచ్చావు కదా, నీ భర్త తాగుబోతూ నీకు 1 గ్రాము బంగారం కూడా కొనిపెట్టలేడు, కళ్ళ ముందు తోటికొడలు ఇన్ని నగలు వేసుకుంది, ఏదో రకంగా చేతివాటాన్ని చూపిస్తే నువ్వు కూడా అంతో ఇంతో మెరిసిపోదామని నీ బస్తీ తెలివితేటలు చూపించి మా అమ్మాయి గదిలోకి వచ్చి మా అమ్మాయి బంగారాన్ని దొంగతనం చేస్తావా నువ్వు అని అనగానే, ఒక్కసారిగా మీనా, వీళ్ళు కావాలని ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి చైన్ని అక్కడే వదిలేసి పూలదండని అక్కడే పడేసేసి మన మీనా కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకైతే వస్తుంది. ఇంతలో బాలు ఎదురుగా రావటంతో, ఏవండి అని చెప్పేసేసి ఒక్కసారిగా బాలుని హక్ చేసుకుని ఏడవటంతో, మీనా ఏమైంది మీనా, ఏంటా కన్నీళ్ళు, ఎవరైనా నిన్నేమైనా అన్నారా, చెప్పు మీనా చెప్పు అని అనగానే, ఈ లోపల సురేంద్ర, శోభ వాళ్ళు బయటకైతే వస్తారు. ఇక మన మీనా కన్నీళ్ళు చూసి సత్యం, ప్రభావతి, రోహిణి వీళ్ళందరూ కూడా అక్కడికైతే వచ్చేస్తారు కదా. ఇక వెంటనే ఈ అమ్మాయి ఇలాంటిదని అస్సలు అనుకోలేదు, అమ్మో మా గదిలోకి వచ్చి బంగారాన్ని దొంగతనం చేస్తుందా, చైన్ని దొంగతనం చేస్తుంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా బాలుకి కోపం వస్తుంది. మీనా ఏం జరిగింది అని చెప్పేసి అనగానే అప్పుడు మీనా జరిగిందంతా చెప్తూ ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, ఈ ప్రపంచంలో దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైనా సరే మేము దొంగతనం చేశాము అని చెప్తారా, లేకపోతే దొరక్కపోతే దొరలాగా దర్జాగా బయటకు వెళ్ళిపోతారు, దొరికిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రకంగానే ఎటువంటి సాకులు ఉన్నాయా చెప్పి తప్పించుకోవటానికి అని చూస్తారు. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఫ్యామిలీ అయ్యా మీది, నువ్వేమో ఒక పెద్ద క్రిమినల్వి, నీ కోడలేమో ఒక పెద్ద దొంగ అనమాట అని సురేంద్ర అనగానే సత్యంకి కోపం వస్తుంది. సురేంద్ర, మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడు, లేకపోతేనా అని అనగానే, ఏంట్రా నీకిచ్చేది మర్యాద, నీకిచ్చేదేంటి విలువ అని అనగానే ఒక్కసారిగా బాలుకి కోపం వస్తుంది. ఏం కూసావురా మా నాన్న గురించి నువ్వు అని చెప్పేసి ఒక్కసారిగా చంప పగలకొట్టి సురేంద్ర మీదకు
కాలర్ పట్టుకొని షర్టు పట్టుకొని కొట్టడానికి వెళ్తూ ఉంటారు. ఆ ఫంక్షన్లో ఒక పెద్ద రణరంగమే నెలకొంటుంది. చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా షాక్కి అయితే గురి అవుతూ ఉంటారు. ఈ లోపల భోజనం చేస్తున్న శృతి రవి వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరుగుతుండటంతో బాలు బాలు స్టాప్ ఇట్ బాలు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే, మీ నాన్న మీ అమ్మ ఏం చేస్తున్నారో నీకు అర్థమవుతుందా అని అనగానే, అయితే ఏదైనా మాట్లాడుకోవాలి, మా డాడ్ కాలర్ షర్టు పట్టుకొని ఇంత నిలదీస్తావా, నీకెంత ధైర్యం అని చెప్పేసి అనగానే, ఆగు శృతి, మనకేం జరిగింది తెలియదు కదా, మనం ఇక్కడ లేం కదా, జస్ట్ బాలు అన్నయ్య మీ నాన్న షర్టు పట్టుకున్నాడని నువ్వు ఇలా అంటున్నావు, కానీ అన్నయ్య ఇదంతా ఎందుకు చేశాడో మనం తెలుసుకోవాలి కదా. అన్నయ్య అసలు ఏమైందన్నయ్య, ఏంటి గొడవంతా కూడా అని చెప్పేసి అనగానే, ఇక ఏంట్రా చెప్పేది, ఫంక్షన్లో ఎప్పుడెప్పుడు పరుగులు తీద్దామా, ఎప్పుడెప్పుడు గొడవ పెడదామా అని కాసుకొని కూర్చున్న వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి అని చెప్పేసి అనగానే, అబ్బా తెలిస్తేనే కదా ఏదైనా మాట్లాడాలి, వదినా నువ్వేనా చెప్పు వదినా అని అనగానే, మీరిద్దరూ భోజనం చేద్దామని బయటకు వెళ్ళిపోయినట్టున్నారు, అత్తయ్య శృతిని పిలవమని చెప్పింది, వెళ్ళేసరికి శృతి పూలదండకు చైన్ ఉంది, అయ్యయ్యో చూసుకోకుండా పడేసి వెళ్ళిపోయింది అని చైన్ని తీసి శృతికి ఇద్దామనుకునే లోపల ఆ చైన్ని నేనే దొంగతనం చేశానని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంతేకాదు, ఇక మీ మావయ్య గారు అయితే ఇలాంటి దొంగతనాలు చేసే బదులు రోడ్డు మీద ప్లేటు పట్టుకొని అడుక్కోవటం బెస్ట్ కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడారు అని అనగానే ఒక్కసారిగా రవికి కూడా కోపం అయితే వస్తుంది. అంకుల్ ఏం మాట్లాడుతున్నారు, మా వదిన గురించి ఇంత చీప్గా మాట్లాడతారా మీరు అని అనగానే ఒక్కసారిగా నువ్వు వాగు రవి, ఈ ఫంక్షన్లో గొడవెందుకు, డాడ్ మామ్ అసలు మీరేమనుకుంటున్నారో మీకేమైనా అర్థమవుతుందా, మీనాని దొంగ అని అంటారా, మా ఫ్యామిలీ వాళ్ళను అడుక్కొని తినమని చెప్పేసి అంటారా, మీనా అటువంటిది కాదు డాడ్, మీరెందుకని ఇంత పొరపాటు చేస్తున్నారు, మీనాకి డబ్బుల మీద ఆస్తులు అంతస్తుల మీద ఎటువంటి వ్యామోహం లేదు, ఉన్న దీంట్లోనే తృప్తిగా సంతోషంగా బతకటం నేను మీనా దగ్గర నుంచే నేర్చుకున్నాను, మీనాకి అటువంటివన్నీ ఉంటే బాలు ఎప్పుడో చేయించేసేవాడు కూడా, అయినా ఎందుకని చెప్పేసి ఇంత విషయాన్ని ఇంత దాకా తీసుకొని వచ్చారు అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది. ఇక వెంటనే నా గురించి తెలియకపోతే నీతో మాట్లాడాలి, నీతో మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత అడగాలి, కానీ ఇంత పెద్ద ఫంక్షన్లో మీ నాన్న మమ్మల్ని ఇదిగా అనుమానిస్తాడా, ఇదిగా అవమానిస్తాడా, ఇది కరెక్టా శృతి, ఏమైనా ఆయన మాట్లాడితే మా ఆయన పోట్లాటికి వస్తున్నారు అని చెప్పేసి అంటారే, ఇప్పుడు నేనే అడుగుతున్నాను ఇదంతా కరెక్టా అని చెప్పేసి అనగానే, డాడ్ మామ్ మీరు ఇంకా ఏవో మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నట్టున్నారు, పాపం మీనా చాలా బాధపడింది, ఈ విషయాన్ని ఈ గొడవను ఇక్కడితో ఆపేసే, మీనా నిన్ను ఎవరేమైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా, నువ్వెలాంటి దానివో మాకు తెలీదా, అలాంటప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు, మా అమ్మా నాన్న తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను, బాలుని తీసుకొని కాసేపు అలా పక్కకు వెళ్ళు, ఏ గొడవలు ఉండవు, ఫ్యామిలీ ఫంక్షన్ అంతా అయిపోయింది కదా, మళ్ళీ అందరం హ్యాపీగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు, కాసేపు అలా బాలుని పక్కకు తీసుకొని వెళ్ళు, మామ్ డాడ్ మీరేంటి ఇలా చూస్తున్నారు, ఇక్కడ ఉంటే మాట పెరుగుతూనే ఉంటుంది, గొడవలు జరుగుతూనే ఉంటాయి, మీరు కూడా ఇలా రండి అని చెప్పేసేసి ఇక వెంటనే వాళ్ళ అమ్మ నన్ను కూడా తీసుకొని వెళ్ళిపోమంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా రూమ్లోకి వచ్చేసిన తర్వాత, అమ్మో ఒక 10 నిమిషాలు భోజనానికి వెళ్తే ఇంత పెద్ద గొడవ జరిగిందా అని అనగానే రవి అయితే అంటూ ఉంటాడు, శృతి మీ నాన్న కాబట్టి ఆ మాట అన్నందుకు బతికిపోయాడు, అడుక్కొని తినడం ఏంటి, అసలు మీ నాన్న వయసుకు తగ్గట్టు మాట్లాడుతున్నాడా, నీ మీద ఉన్న ప్రేమతో అక్కడ నా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను, చూడు ఈ ఫంక్షన్లో నువ్వు మన అమ్మోళ్ళింటికి వెళ్ళాల్సిన అవసరమూ లేదు, గుడికి వెళ్ళాల్సిన అవసరమూ లేదు, ఫంక్షన్ అయిపోయింది కాబట్టి నువ్వు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఎలా వచ్చామో అలాగే తిరిగి మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అని అనగానే, అది కాదు రవి, మళ్ళీ ఇప్పటికిప్పుడు ఈ గొడవ జరగటం మూలని మన డెసిషన్ మార్చుకున్నామని అవతల మమ్మీ వాళ్ళు కూడా అనుకుంటారు కదా అని అనగానే, అలా అయితే నేను మీ ఇంటికి రాను, నీకు అంతగా వెళ్ళాలి అనిపిస్తే మీ అమ్మతో ఉండాలి అనిపిస్తే నువ్వే మీ అమ్మ దగ్గరికి వెళ్ళు అని అనగానే, ఏంట్రా రవి అలా మాట్లాడుతున్నావు, నువ్వు లేకోకుండా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాననుకుంటున్నావు, సరే అయితే త్వరగా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఈ నగలన్నీ కూడా మా అమ్మ దగ్గర పెట్టేసి వస్తాను,
అని చెప్పేసి అనగానే ఆ పనేదో త్వరగా చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటారు. సరే అని చెప్పేసేసి ఇక వెంటనే మన శృతి నగలన్నీ కూడా ప్యాక్ చేసేసి శారీ కూడా చేంజ్ చేసుకుని నార్మల్ శారీ కట్టుకొని వాళ్ళ అమ్మ రూమ్కి దగ్గరికి వెళ్ళి నగలన్నీ వాళ్ళ అమ్మకి ఇచ్చేద్దామని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. వెళ్ళేసరికి ఏంటి మనం ఈ ఫంక్షన్ జరిపించింది ఎందుకు? ఇప్పటికీ మన అమ్మాయి వాళ్ళని వెనకేసుకొని వస్తుంది. గొడవను ఇద్దరినీ కూడా పక్క పక్కన నెట్టేసేసి గొడవని ఆగిపోయేటట్టు చేస్తుంది తప్ప మన అమ్మాయి మన ఇంటికి వచ్చేటట్టుగా రవి ఇల్లరికపు అల్లుడుగా రావాలని ఇంత లక్షలు పెట్టి నువ్వు ఈ ఫంక్షన్ని ఏర్పాటు చేసావు. కానీ ఏంటి శోభ ఇలా జరుగుతుంది? నీకో విషయం తెలుసా? ఆ బాలుని కాలు తొక్కి తన్ని కొట్టి మందు తాగించిన నోరు పెగల్లేదు. ఆ తర్వాత ఆ సత్యంగాడికి అగ్గిపెట్టి ఇంట్లో ఉంటున్నావురా నువ్వు అని నా ఫ్రెండ్స్తో ఇండైరెక్ట్గా మాట్లాడిచ్చాను. అంతేకాదు నా ఫ్రెండ్ కాలు ఆ సత్యంగాడి కాలకి తగిలేటట్టు చేశాను. అయినప్పటికీ కూడా వాళ్ళకి కోపం రాలేదు. ఇప్పటికి ఇంత పెద్ద గొడవ జరిగిన తర్వాత మన బేబీ వచ్చేసి సింపుల్గా కోపాలు తగ్గే వరకు పక్కకు వెళ్ళండి, నేను క్షమాపణ చెప్తున్నాను అనింది. ఏంటి శోభ ఇదంతా కూడా? ఇలా అయితే మన అమ్మాయి అల్లుడు మనతో పాటు ఎప్పుడొస్తారు అని అనగానే, ఏవండి ఇప్పటికీ మన అమ్మాయికి బాలుని నిలదీసే అంత ఇది అయితే వచ్చింది. బాలు మీద కోపంతో నిలదీసింది. ఒకప్పుడు నా కుటుంబం జోలికి వేలెత్తి చూపించిన ఊరుకోను అనేది మన బేబీ. కానీ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే బాలు వాళ్ళ మీద ఆ ఫ్యామిలీ మీద తనకు ఒక నెగిటివ్ అయితే వచ్చేసి ఉంటుంది. ఇక బంగారానికే రక్షణ లేదు ఆ ఇంట్లో, నీకేం రక్షణ ఉంటుంది బేబీ అని చెప్పేసి మన అమ్మాయిని మెల్లగా మన దగ్గరికి ఉంచుకుంటానండి. ఇప్పుడైతే సెంటిమెంట్తో ముందు మన ఇంట్లోకి రావాలి అని చెప్పేసి ఒక రూల్ని పాస్ చేశాను కదా, టెంపుల్కి వెళ్తాం, ఆ తర్వాత మన అమ్మాయిని మనతో పాటు ఇంటికి తీసుకొని వెళ్తాం. ఇక 3 రోజులు ఇద్దరు ఇంట్లోనే ఉండాలి అని నేను మీ సార్లతో మాట్లాడానని లీవ్ మీ ముగ్గురికి 3 రోజులు లీవ్ శాంక్షన్ అయిందని చెప్పేసి నేను చెప్పిస్తాను. ఇక 3 రోజులు మన ఇంట్లో ఉన్న తర్వాత రవిని కాలు కింద పెట్టుకోకుండా, మన అమ్మాయి శృతిని కాలు కింద పెట్టుకోకుండా లగ్జరీ లైఫ్ ఏంటో ఏంటో రుచి చూపిస్తాను. ఇంత లగ్జరీ లైఫ్ రుచి చూపించిన తర్వాత మెల్లమెల్లగా కన్నతల్లి కన్నీళ్లు పెట్టుకుంటే కనకరించని కూతురు ఎవరు ఉండరండి. అందుకోసమే నువ్వు ఆ ఇంట్లో ఎలా ఉంటావో, బాలుగాడు ఎప్పుడు ఎలా రెచ్చిపోతాడో, మీ అత్తయ్య వీళ్ళతో అవసరమా బేబీ? ఈ ఇంట్లోనే హ్యాపీగా ఉండొచ్చు కదా అని నేను కన్నీళ్ళతో రిక్వెస్ట్ చేస్తాను. రవి కూడా 3 రోజుల లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోతాడు కదా. సరే అయితే మనం ఈ ఇంట్లోనే ఉండిపోదామంటారు. నేను చేస్తాను కదండి, ముందు ఈ ఫంక్షన్ నుంచి బయటపడాలి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే బయటపడాల్సిందే, ముందు వెళ్ళిపోదాం పదండి అని అనగానే మమ్మీ డాడీ అని అనగానే ఒక్కసారిగా బేబీ ఏంటమ్మా అని అంటూ ఉండగా డాడ్ మామ్ మీ నగలు ఇదిగోండి అని చెప్పేసి అనగానే అదేంటి మనం టెంపుల్కి వెళ్ళాలని చెప్పాను కదా, నగలెందుకు తీసేశావు అని అనగానే చిరాగ్గా ఉన్నాయని చెప్పాను కదా మమ్మీ, అందుకోసమే తీసేశాను అని చెప్పేసి ఇక వెంటనే అంటూ ఉంటుంది. సరే అయితే మనం టెంపుల్కి వెళ్ళాలి, రెడీగా ఉండు అని చెప్పేసి అనగానే మీ పద్ధతి ఏమీ నాకు నచ్చటం లేదు మామ్, వెనక ముందు చూసుకోకుండా మీనాని, అందులోనూ నా తోటి కోడల్ని పట్టుకొని ఇన్నిన్ని మాటలు మాట్లాడతారని, మీరు ఇలా ప్రవర్తిస్తారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి ఇక వెంటనే రవి పద వెళ్దాం అని చెప్పేసి అందరూ కూడా ఫంక్షన్ హాల్లో అయితే ఉంటారు. ఇలా అందరూ కూడా ఫంక్షన్ హాల్లో ఉండటంతో ఒక్కసారిగా బాలు మాత్రం లెగకోకుండా అలానే కూర్చుంటూ ఉంటాడు. ఏంట్రా బాలు, ఏంటి ఇంకా లేవటం లేదేంటి? ఆయన గబుక్కున బంగారాన్ని ముట్టుకుంటే ఎవరైనా దొంగ అని అంటారు కదా అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అవునా, అలా అయితే నువ్వు ఎన్నిసార్లు దొంగ అని నిద్రపడ్డావు నువ్వు? అలా అయితే నిన్ను ఏమని పిలవాలి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా రోహిణి ఆంటీ మీనాకు దొంగతనం చేయవలసిన అవసరం లేదు, మీనా మనకి ఎటువంటిదో తెలీదా? అయినా వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ ఆ పొగరు ఆ అహంకారం మాటలేంటి అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే రవి శృతి వాళ్ళతోటి ఇక మనం బయలుదేరదామా అని అనగానే బేబీ ఒక్క నిమిషం ఆగు బేబీ, ఏంటి బయలుదేరేది? అసలు ఆ ఇంట్లో నీకు సేఫ్టీనే ఉండదు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న చైన్నే దొంగతనం చేయాలనుకున్న వాళ్ళు రేపొద్దున నీ దగ్గర బంగారం ఉందని నీ ప్రాణాలైనా తీసేస్తాను అని అంటారు బేబీ. అలాంటి వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళొద్దు. నాకు ఎందుకో నిన్ను కూడా వాళ్ళు కరెక్ట్గా ఆ ఇంట్లో ఉండనివ్వరు అనిపిస్తుంది. రవి చూస్తున్నావు కదా ఇక్కడ ఎంత ఇదిగా జరుగుతుందో, మీ అన్నయ్య ఎంత ఇదిగా వాగుతున్నాడో. అలాంటి ఇంట్లో అవసరమా? మీరిద్దరూ మన ఇంటికి వచ్చేసేయండి.
నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ డాడ్ మీద తిరగబడ్డాడు. అలాంటి వాడి ఇంటి ముందు ప్రతిరోజు వాడు కనిపిస్తూ ఉండగా ప్రశాంతంగా ఎలా ఉంటావు బేబీ? మీ డాడీకి చేసిన అవమానమే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎలా ఉండగలుగుతావు చెప్పు? రేపొద్దున్న అదే అనుమానం నీ భర్తకు కూడా చేస్తాడు. అదే అవమానం నీకు చేస్తాడు. అప్పుడెప్పుడో మా ఇంటికి వచ్చే బదులు ఇప్పుడే దర్జాగా నా ఇంటికి వచ్చేసేసి సంతోషంగా ఉండండి అని అనగానే, సరే అయితే రవి, నువ్వు ఇల్లరిక పల్లుడుగా లగేజ్ అంతా సర్దుకొని మా మామ్ దగ్గరికి వచ్చేయి. నేను కూడా మా మామ్ దగ్గరే ఉంటాను. ఏ మామ్, ఓకేనా? డాడ్, నీకు ఇప్పుడు సంతోషమేనా అని అనగానే, ఓకే బేబీ, నువ్వెలా అంటే అలాగా. అలా అయితే మేము నీకు ఎప్పుడూ కూడా వెల్కమ్ చెప్తూనే ఉంటాం అని అనగానే, చాలా చాలా ఇలా మాట్లాడితే మీకు చాలా అని చెప్పేసి శృతి అనగానే ఒక్కసారిగా శోభా సురేంద్ర వాళ్ళు షాక్ అయిపోతారు. దీనికోసమే కదా నేను మీ ఇంటికి రావటం కోసం, ఇక ఈ ఇంటికి రవిని ఇల్లరిక పల్లుడుగా తీసుకుని రావటం కోసమే కదా ఈరోజు మీరు ఈ ఫంక్షన్లో ఇన్ని ఇద్ది చేశారు. పోనీలే, నా తోటి కొడల్ని అపార్థం చేసుకున్నారులే, ఇంత పెద్ద ఫంక్షన్లో గొడవలు ఎందుకని బాలుని మీనాకి నచ్చ చెప్పి నేను పక్కకు పంపించాను. కానీ ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిందే నన్ను మీరు ఇంట్లో ఉంచుకోవటానికి. ఈ ఫంక్షన్ వెనకాతల ఉన్న అసలు కుట్ర ఏంటో నాకు తెలిసింది. మీరు చేసింది ఒక తప్పే అనుకొని పోనీలే అనుకొని మీ తరపున నేను బాలుకి మీనాకి క్షమాపణ చెప్పాను. కానీ ఇప్పుడు నేను కాదు క్షమాపణ చెప్పేది. మా మావయ్య కాళ్లకు మీ ఫ్రెండ్ చొప్పుని అంటిస్తారా? ఏంటి మావయ్య, ఏంటి అంకుల్, మీకు ఇంత ఘోర అవమానం జరిగితే మా ఎవరికీ చెప్పుకోకుండా నా కోసం అలా ఉన్నారా? బాలుని కాలు తొక్కిస్తారా? బాలుని వెనక నుంచి తన్నిస్తారా? ఇంత జరిపించి చివరాఖరకు మీనా మీద దొంగతనం అంటించారు. వీళ్ళు కావాలని ఇదంతా చేశారు. అందుకోసమే ఇప్పుడు చెప్తున్నాను డాడ్, మీకు జీవితంలో కూతురుతో మాట్లాడాలి అనుకోవటం ఒకవేళ ఆ ఇంట్రెస్టే కనుక ఉంటే ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటో తెలుసా? మా మావయ్య కాళ్ళకు ఏ చొప్పైతే తగిలించారో కాబట్టి ఆ మావయ్య కాళ్ళకే వచ్చి క్షమాపణ చెప్తేనే నేను ఊరుకుంటాను. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. మా మావయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పండి. బాలు మీ నాకు తప్పైపోయింది, ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయమని చెప్పేసి సారీ చెప్పండి అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది. ఇక వెంటనే, బేబీ ఏం చేస్తున్నావు? మీ డాడీ ఆ సత్యం కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని అనగానే, మరి ఇంత పెద్ద ఫంక్షన్ హాల్లో ఇంతమంది చూస్తూ ఉండగా బాలు మీనా పరువు తీయడమే కాకుండా ఇంత పెద్ద ఫంక్షన్ హాల్లో మా అంకుల్కి కూడా మీరు కావాలని కాలు తగిలించారు, చొప్పులు తగిలించారు. అప్పుడు ఇంతమంది చూడటం లేదా మమ్మీ? నీకొక రూలు మాకొక రూలా? కాబట్టి మీరు ఈరోజు మా అంకుల్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సిందే. మీనాకి బాలోకి సారీ చెప్పి తీరాల్సిందే అని అనగానే ఒక్కసారిగా రవి, నువ్వు సూపర్ శృతి, ఇప్పుడు నువ్వు నా భార్య అనిపించావు. ఆ ఇంట్లో ఉంటున్నావు కదా, ఇక డబ్బు లేకపోయినప్పటికీ కూడా పౌరుషం, రోషం, మంచి చెడు అలాంటివన్నీ కూడా మన దగ్గర ఉన్నాయని నువ్వు నిరూపించావు రవి అని చెప్పేసి రవి అయితే అంటూ ఉంటాడు. ఇక వెంటనే చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా, అమ్మో అమ్మో అమ్మో, శోభా సురేంద్ర కూతురికి ఘనంగా నల్లపూసల ఫంక్షన్ జరిపిస్తున్నారనుకుంటే చివరాఖరకు ఈ రకంగా చేస్తున్నారా? కన్న కూతురు కాపురం నిలబడాలని కూతురు తల్లిదండ్రులను చూశాం, కానీ కూతురు కాపురం కూలిపోయేటట్టు ప్లాన్ చేసి కూతుర్ని పుట్టింట్లో ఉంచేటట్టు తల్లిదండ్రులను చూస్తున్నది మాత్రం వీళ్ళనే అని చెప్పేసి నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, ఇప్పుడు గొడవ జరిగిందని తెలిసింది. ఇప్పుడు ఎప్పుడు నోరెత్తని జనాలు నోరెత్తుతున్నారు. మరి కాసేపు అయితే మీడియా వాళ్ళు వస్తారండి. మీడియా వాళ్ళు వస్తే మన గురించి బ్రేకింగ్ న్యూస్లో వస్తుంది. ఇదంతా అవసరమా అని చెప్పేసి అనగానే సురేంద్రకు ఇష్టం లేకపోయినా కూడా ఏ కాళ్ళతోటి ఏ చెప్పులతోటి సత్యానికి అవమానించారో ఆ సత్యం కాళ్ళే పట్టుకొని నన్ను క్షమించు అని చెప్పేసి బాలు మీనా వాళ్లకు క్షమాపణ చెప్పించి, మమ్మల్ని క్షమించండి, తొందరపాటుగా నోట్లో నుంచి మాటలు అనేసాం, ఆ మాటల్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేసి ఇక వాళ్ళైతే అంటారు. ఇక అప్పుడు పద నాన్న వెళ్దాం అని చెప్పేసి బాలు తన భార్యని తన తండ్రిని తీసుకొని వెళ్తూ ఉండటంతో, అబ్బబ్బబ్బబ్బా, ఈ గొడవ జరగకపోతే శృతి నగలన్నీ ఇంటికి తీసుకొని వచ్చేసేదే. పాపం ఇప్పుడు కోపంతో శృతి నగలన్నీ అక్కడే వదిలేసి వచ్చినట్టు ఉంది. ఈ రోహిణి వాళ్ళ నాన్న నగలు తీసుకుని రాలేదు, ఇచ్చిన నగలను శృతి ఏమో వాళ్ళకి అప్పచెప్పేసి వచ్చేసింది. ఛా, ఈ ఫంక్షన్తో ఇంట్లో బోలెడు బంగారం వస్తుందనుకున్నాను అని ప్రభావతి ఇంటికైతే తిరిగి అందరూ కూడా వచ్చేస్తారు. రానున్న ప్రోమోలో ఇక ప్రభావతి, మీ నాన్న ఎవరు,
మీ నాన్నతో వీడియో కాల్ అయినా చెయ్యి, మీ నాన్న ఫోటో అయినా చూపించు, ఇప్పుడు అందరితోనూ వీడియో కాల్లో మీ నాన్నను పరిచయం చేస్తావా చేయవా? ఈ రకంగా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి రోహిణిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అండ్ ప్రోమో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ కూడా ఇంకేం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.